దేవుడి దగ్గరికి రాలేక నువ్వు ఏ తండ్రి అయితే సమయం ఇచ్చాడో ఆ తండ్రికే సమయం ఇవ్వలేని జీవితానికి వచ్చింది అంటే అసలు ఆ ఉద్యోగానికి అవసరమా, జీవితానికి అవసరమా? ఏమి సాధిద్దాము? దేవుడిని విడిచిపెట్టి, దేవుడి సన్నిధిని విడిచిపెట్టి, దేవుడి కార్యక్రమాలు విడిచిపెట్టి ఉద్యోగాలు చేసి ఏమి వెలగబెడదామని, ఏమి సాధిద్దామని నాకు అర్థం అవడం లేదండి. ఏమి సాధిద్దామని, ఏం మిగులుద్దామని, ఏం మిగుల్చుకుందామని లోకంలో? కరోనా లాంటి భయంకరమైన రోగం వస్తే కోట్లకు పడగలెత్తిన వాళ్ళు దేవుడి చుట్టూ తిరిగారే ఆ రోజు. కోట్లకు పడగలెత్తిన వాళ్ళు కోట్ల రూపాయలు ఇంట్లో ఉన్నా, బ్యాంక్ బ్యాలెన్స్లో కోట్లు ఉన్నా ఆ ప్రాణాలు నిలబడక ప్రాణాలు పోగొట్టుకున్నారే. బుద్ధి రాలేదు అక్కడి నుంచి వచ్చి కూడా. అంతటి భయంకరమైన విపత్తులోంచి బయటపడి కూడా ప్రమాదం అలాంటి ప్రమాదం మరొకసారి నీ నెత్తి మీదకి వస్తే నీ డబ్బు నిన్ను కనపడుతుందా? నీ ఉద్యోగం కాపాడుతుందా? నీ అధికారం కాపాడుతుందా? నీ చుట్టూ ఉన్న మనుషులు కాపాడుతారా? నీ ఇల్లు కాపాడుతుందా? నీ పొలం కాపాడుతుందా? నిన్ను కాపాడేవాడు ఒకే ఒక్కడు, ఎవరో తెలుసా? దేవుడు. ఆయనకే ఉద్యోగం పేరుతో దూరంగా ఉంటే, ఆయనకే మనుషుల పేరుతో దూరంగా ఉంటే, ఆయనకే నీ సుఖాల పేరుతో దూరంగా ఉంటే ఏం సాధిద్దామని, ఈ జీవితాన్ని ఏం చేసుకుందామని, ఎటు తీసుకుని వెళ్ళిపోదాం నీ జీవితాన్ని? ఎటు పోతుంది మరణం తర్వాత నీ ఆత్మ? భయం ఏమి లేదా? అసలు ఆలోచనే రావడం లేదా? నువ్వు కూడా ఏమైనా కఠినం అయిపోయావా లోక సంబంధమైన వాటిల్లో పడి? దేవుడిని విడిచిపెడతానన్న భయం లేదు, దేవుడు పని చేయలేకపోతానన్న భయం లేదు, వాక్యానికి భిన్నంగా లోకంతో పడిపోయి దేవుడు వాక్యానికి భిన్నంగా బ్రతికేస్తానన్న భయం రావటం లేదు. ప్రమాదం ఈరోజు మనుషుల్లో లేనిదేనండి. ఎంత వాక్యం వింటున్నా, ఎన్ని సభలకు వెళుతున్నా, ఎంత ప్రార్థనలు చేస్తున్నా, ఎన్ని బైబిల్ వాక్యాలు చదువుతున్నా మనుషుల్లో కలగందిదే మార్పు. నేను ఎలాగున్నానేంటి? ఈ వాక్యం నాకే, ఈ ప్రసంగం నాకే, దేవుడు ఈ బైబిల్లో రాయించిన ఈ సందర్భం నాకే అని అనుకునేవాళ్ళు లేడండి. దేవుడి దగ్గర ఉన్నాను, నేను బాప్తిసం తీసేసుకున్నాను, నాకేం అవ్వదు, ఇలా మొండి ధైర్యంతో బ్రతకండి. దేవుడు పని చేయకపోవటం కూడా పాపం. నువ్వు దేవుడి సన్నిధికి రాకపోవటం పాపం, దేవుడికి ఇవ్వకపోవటం పాపం, నీ దేహం దేవుడికి ఉపయోగపడకపోవటం పాపం. ఇవన్నీ కూడా పాపాలే. ఈ పాపాలు దేవుడి సన్నిధిలో ఒప్పుకుని జాగ్రత్తగా దేవుడి కోసం బ్రతకండి.